అందరూ స్లోగా వెళ్ళండి, అందరూ స్లోగా వెళ్ళండి. కందుకూరు ప్రకాశం జిల్లాలో కలిపిన శుభ సందర్భంగా మన నాయకులు కందుకూరు శాసనసభ్యుడు ఇట్టూరు నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న కృతజ్ఞత ర్యాలీకి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కూటమి నాయకులకు, ప్రజా సంఘాల నాయకులకు, విద్యార్థులకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. జై కందుకూరు, జై కందుకూరు, జై కందుకూరు. వర్ధిల్లాలి ఇట్టూరు నాగేశ్వరరావు గారి నాయకత్వం, వర్ధిల్లాలి ఇట్టూరు నాగేశ్వరరావు. జై కందుకూరు, జై కందుకూరు.
చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం. జై కందుకూరు, జై కందుకూరు. కందుకూరు మట్టి తల్లి, కందుకూరు మట్టి తల్లి, కందుకూరు మట్టి తల్లి. జగన్మోహన్ రెడ్డికి ఏ మాత్రం కుటుంబంలో కనబడాల ఇక్కడే మనం ఆ రోజు చేసిన దేశం కార్యక్రమాలు మాతో తోడుంది, మా ఆశ నెరవేరింది అని చంద్రబాబు నాయుడు కనిపించాలా. మీ అందరూ ఒకసారి నెల్లూరు జిల్లాలో చేర్చే ముందు నెలల తరబడి ఇక్కడ మా ప్రజా సంఘాలు కానీ నాయకులు కానీ ఎంతో పోరాడారు. నెలల తరబడి నిరాహార దీక్షలు చేసిన గత ప్రభుత్వానికి సీమ పుట్టినట్టు కూడా లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు ఎలక్షన్ ముందు. ఆ మాటని ఖచ్చితంగా నెరవేర్చుకొని ఈరోజు మన ముందు మన చేతే అందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తే అనే విధంగా ఆ రోజు ఎలక్షన్లో ఏదైతే మనకి హామీ ఇచ్చారో తదుపరి ప్రజా హిందుల్లో కలుపుతామని ఇచ్చిన మాట ప్రకారం ఇవ్వడం కొంచెం లేట్ అయినా కానీ మన అందరి అభిష్టం మేరకు మన అందరి కోరిక మేరకు ప్రకాశం జిల్లాలో మన కనుగోలు కలిపి మనందరి కోరిక నెరవేర్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అలాగే కూటమి నాయకులందరికీ జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు. ఓనాటి కందుకూరి వాసులారా, నేటి కందుకూరు కథన రంగానికి సిద్ధమైనట్లుగా ముందుకు వచ్చినటువంటి యువతరమా నవతరమా, మీ మీదే మా ఆశలు, మీ వెంటే మా కన్నులు. ప్రజాస్వామ్య వ్యవస్థలు ప్రజలకు అనుకూలమైనటువంటి విధానాలు తీసుకునేటువంటి క్రమంలోనే పాలకులు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆ
ఆర్వి గారు కూడా ఎక్కువ లాగండి, ఒక నిమిషాలే కానీ నువ్వు మాట్లాడు అయిపోయి ఏం కాదు అని మామూలు. ఈరోజు ప్రకాశం జరిగి ఒక తీరని కళ, ఆ కళని ఆ రోజు మనం ఉద్యమాలు చేసేటప్పుడు చాలామంది ఎగతాళి చేశారు, ఇంకా అయిపోయింది కలవదు అని. అయితే మన ఇంటూరు నాగేశ్వరరావు గారు కూడా రోజు శిబిరానికి వచ్చి శిబిరాన్ని నడిపించి బెదవాడ ప్రసాద్ అనేటువంటి వాళ్ళు మన జేఏసీ నాయకులు అందరూ కలిసి ఉద్యమించి అది ఎన్నికల్లో ప్రధానంగా మనం తీసుకొని ఇంటూరు నాగేశ్వరరావు గారు ఎన్నడూ లేనంత మెజార్టీ కందుకూరు నియోజకవర్గంలో వచ్చిందంటే ఇటువంటి పనికిమాల నిర్ణయాలు ఆ ప్రభుత్వం చేయబట్టి మనం మళ్ళా కూడా ప్రకాశం జిల్లాలో రావడానికి తెలుగుదేశం పార్టీ గెలవడం, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా మన ఇంటూరు నాగేశ్వరరావు గారు గెలిచినందువల్లే మనకి సాధ్యపడిందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పటిదాకా మీరందరూ కూడా ఎంతో ఓర్పుగా ఉన్నారు. మీ అందరికీ ధన్యవాదాలు. మీ అందరూ ఈ విధంగా ప్రతి కార్యక్రమంలో కూడా సానుకూలంగా మనకు మంచి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి మీరందరూ కూడా స్వీకరించాలని చెప్పి దుర్మార్గాల నుంచి తెలుగుదేశం పార్టీ కానీ ఉద్యమించి మన కందుకూరికి కైవసం చేసుకున్నాము. అదే కాకుండా ఇంకొకటి మనం చేయవస్తున్నా కాదు, నాకైతే తెలియదు. నాగేశ్వరరావు గారికి ఈ సభాముఖంగా మనం చేసుకుంటున్నా మన ఉద్యమం చాలదు, ఇంకా ఓపెన్ చెప్పమంటే కందుకూరికి R&D ఆఫీస్ ఉండింది. ఎదుగుదని కావాలకి ఎదుగుదని, అలాగే కూడా కుదించబడింది. ఈ మండలాల కోసం మళ్ళా ఒక్కసారి జ్యుడిషియల్ రాజకీయ ముఖ్యమంత్రి మన కందుకూరు మండలంలోకి రావాలి. ఈరోజు కోటమ నాయకులకు 500 కార్యక్రమానికి చేసినటువంటి జేఏసీ నాయకులకు అలాగే కూటమి నాయకులకు ఈనాటి ఈ కార్యక్రమాన్ని ఎంతో ఆనందభరితంగా నడిపినటువంటి విద్యార్థులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే పత్రికా సోదరులు కూడా అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. మీరందరూ కూడా తెలుసు, ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఈ నియోజకవర్గ సంపదను దోచుకోవాలని చెప్పి వైసీపీ నాయకులు, ఆనాటి వైసీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గానికి 24 మండలాల్లో ఒక కందుకూరు రెవెన్యూ డివిజన్ అంటేనే ఈ రాష్ట్రంలో అతిపెద్ద రెవెన్యూ డివిజన్లో 2వ రెవెన్యూ డివిజన్. అటువంటి రెవెన్యూ డివిజన్ ని చిన్నాభిన్నం చేసి ఆ రోజు మన నియోజకవర్గ ప్రజల ఊరు ఎవరు చెప్పినా పట్టించుకోకుండా ఆనాటి నాయకులు ఇక్కడ కందుకూరు ప్రజల మనోభావాలను కూడా గుర్తించకుండా మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తామని చెప్తే ఈ నియోజకవర్గ ప్రజలు 2024లో వైసీపీ ప్రభుత్వానికి ఎటువంటి గుణపాఠం చెప్పారో దీని అందరిలో కూడా మీ అందరి భాగస్వామ్యం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒంగోలు మహానగరంలోనే పార్టీ తీర్మానాల్లో కందుకూరు నియోజకవర్గాన్ని మళ్ళా తిరిగి నెల్లూరు జిల్లా నుంచి ప్రకాశం జిల్లాలో కలుపుతానని చెప్పి ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పారు, మహానాడులో చెప్పారు. మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్రలో మీ అందరూ సోదరులను గుర్తుపెట్టుకోవాలి. మా ప్రాంతం వెనుకబడిన ప్రాంతం, ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలి. అదేవిధంగా ఈ కందుకూరు నియోజకవర్గాన్ని మళ్ళా తిరిగి ప్రకాశం జిల్లాలో కలపాలని లోకేష్ బాబు గారిని అడిగితే తూచా తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అందరి ఆశయాలతో ఆశీస్సులతో మళ్ళా తిరిగి ఈ కందుకూరు నియోజకవర్గాన్ని ఎవరో విధంగా తిరిగి మళ్ళీ ప్రకాశం జిల్లాలో కలపడం చాలా సంతోషకరమైన వాతావరణం. మళ్ళా మధ్యలో కొంతమంది ఆ మండలాన్ని చేస్తారు, ఆ గ్రామాలు చేస్తారు. నేను అవకాశం వచ్చినప్పుడల్లా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ప్రతిరోజు గ్రీవెన్స్ కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలపాలని, అలాగే యువ నాయకుడు లోకేష్ బాబు గారి దగ్గర కలిసినప్పుడల్లా మా ప్రజల ఆకాంక్ష మమ్మల్ని కాదని ఆ రోజు నెల్లూరు జిల్లాలో తీసుకెళ్లారు, తిరిగి మళ్ళా ప్రకాశం జిల్లాలో కలపాలని చెప్పి నేను
నిర్ణయాలు తీసుకున్నారు. మరి ప్రతి సందర్భంలో మన అందరి ఈ కందుకూరు నియోజకవర్గ ప్రజల మనోభావాలను గుర్తించి ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మన చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కందుకూరు నియోజకవర్గ ప్రజల తరఫున చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ తప్పకుండా చూడాలన్నా చెప్పినట్టు మీ అందరికీ ఈ 2 సంవత్సరాలు ఒక డిఈఓ ఆఫీసు పోవాలన్నా, ఒక డిపిఓ ఆఫీసు పోవాలన్నా, ఒక జడ్పీ ఆఫీసు పోవాలన్నా, ఒక ఆర్ఎండ్బి ఆఫీసు పోవాలన్నా ఇక్కడ ఉన్న అధికారులు పడే కష్టాలు నా దగ్గరకు వచ్చినప్పుడు చెబితే సార్ బాడీ ఖర్చులకి పోయి రావాలంటే 5,000 నుంచి 10,000 ఖర్చులు అయిపోతా ఉన్నాయి, మాకు వచ్చే శాలరీలు ఈ మీటింగ్లకే సరిపోతున్నాయి అంటే ఈ 2 సంవత్సరాల అధికారులు కందుకూరు నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే భయపడిపోయే పరిస్థితి. ఇక ఈ రోజు నుంచి రేపు జనవరి 1వ తారీఖు నుంచి మళ్ళా పాత ప్రకాశం జిల్లాలో ఈ కందుకూరు నియోజకవర్గంలో మళ్ళా మన కందుకూరు నియోజకవర్గానికి మంచి ఆఫీసులు చూపెట్టే పరిస్థితి ఉన్నాయి. అట్లానే ఈఎన్సీ ఆఫీసు పంచాయతీరాజ్ ఈఎన్సీ గారికి పోయి కలిసాం. సార్ మా కందుకూరు ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్, పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్, ఇరిగేషన్ ఆఫీసులు కడకలాడిపోయే పరిస్థితి మా ఆర్డీఓ ఈ రోజు ఆ ఆఫీసు చూస్తా ఉంటే మాకే బాధగా ఉంది. మళ్ళా డివిజన్ ఆఫీసు మొత్తం మళ్ళా తిరిగి కందుకూరు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి అందరికీ హామీ ఇస్తూ, అలాగే ఈ యువతరండి అందరి భవిష్యత్తు కోసం మన అందరి భవిష్యత్తు నాశనం చేయాలని ఆ రోజు వాళ్ళు తీసుకున్న నిర్ణయం మొన్న 2024లో ఈ నియోజకవర్గ ప్రజలు చూపించారు. వైసీపీ ప్రభుత్వానికి యువత అంటే యువత తప్పనిసరిగా ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు తప్పనిసరిగా ఆ ప్రాంత వాసుల మనోభావాలకు తగ్గట్టుగా పోతేనే ప్రభుత్వాలు కానీ నాయకులు కానీ మనుగడ సాధిస్తారు. ఆ రోజు ఉన్న వైసీపీ నాయకులు ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎక్కడా కూడా ప్రభుత్వాన్ని వ్యతిరేకించలేని పరిస్థితి. తప్పనిసరిగా ఎప్పుడు కూడా మన ప్రజల మనోభావాలను మనం అర్థం చేసుకుని మన అధినాయకత్వాన్ని చెప్పకపోతే అది మనం నిలిపించిన మన నియోజకవర్గ ప్రజలు మోసం చేసినట్టని ప్రజలందరూ కూడా నాయకులందరూ కూడా గమనించాలని చెప్పి ఏదో మైకు ఉన్నప్పుడు మాట్లాడటం కాదు. ఈ నియోజకవర్గ ప్రజలకి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు అది భుజాలు వేసుకుని పోరాడే శక్తి కూడా ఆ నాయకులకు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేస్తున్నాం. మీ అందరూ మనవాళ్ళు పొందుతూ ఈ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ఈ నియోజకవర్గ యువతే ఉపాధి అవకాశాలు కల్పించే ధ్యేయంగా మన ప్రాంతానికి పరిశ్రమలు తీసుకొచ్చాడు యువ నాయకుడు లోకేష్ బాబు గారు. ఎలక్షన్ ప్రచారాలు తప్పనిసరిగా ప్రతి చదువుకున్న యువకుడికి ఈ నియోజకవర్గంలో ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో, అలాగే మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో, మన యువ నాయకులు మాకు మార్గదర్శి మన లోకేష్ బాబు గారి ఆశయాలతో ఆయన తీసుకునే నాతో ఉన్న సంబంధాలతో తప్పనిసరిగా ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ప్రజలందరి మనోభావాలకి ఏ విధంగా ఉందో మీ అందరి సంతోషం చూస్తా ఉంటే నాకు చాలా గొప్పగా ఎంత యువతందరూ కూడా వచ్చారు బ్రహ్మాండంగా. మీ అందరి ఉద్యోగ భద్రత అలాగే మీ అందరి భవిష్యత్తు బంగారు బాట వేసే అవకాశం నాకు కల్పించారు. నా 24 గంటల కంప్లీట్ గా మీకోసం పనిచేసి మిమ్మల్ని బంగారు బాట వేసేదాన్ని నేను పనిచేస్తానని మీకు నాకు శక్తి కల్పించాలని మీ సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఏవైతే భావించారో అదేవిధంగా ప్రతి పనిని వందనం చేసి మీ అందరూ ఆశీస్సులు తీసుకుంటారని చెప్పి తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మనల్ని నెల్లూరు జిల్లా నుంచి తిరిగి ప్రకాశం జిల్లా కలిపినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి గారికి మన నాయకుడు లోకేష్ బాబు గారికి బీజేపీ నాయకత్వానికి మరొకసారి కందుకూరు ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా.
మండల పార్టీ అధ్యక్షులు, మహిళా నాయకులు, కూటమి పార్టీ నాయకులందరూ గెలిపిస్తే మన కూటమి నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకున్న ఒక మంచి నిర్ణయం. కందుకూరు నియోజకవర్గాన్ని గత ప్రభుత్వం నెల్లూరు జిల్లాలో కలపడం మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ ప్రాంత మనోభావాలను గుర్తించి, ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న మంచి నిర్ణయం పట్ల ఈ కందుకూరు ప్రజల తరపున ముఖ్యమంత్రి గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు, అలాగే కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈరోజు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో మనందరికి కూడా తెలుసు అనేక సమస్యలు ఉన్నాయి. కానీ ఎక్కడ మేజర్ ఇష్యూస్ ఉన్నాయి, దీన్ని మళ్ళా రెక్టిఫై చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సబ్ కమిటీని వేసి తీసుకున్న నిర్ణయం కందుకూరు ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మీరందరూ కూడా చూశారు, 45 కిలోమీటర్లో ఉన్న ప్రకాశం జిల్లాలో ఉన్న ఈ కందుకూరు నియోజకవర్గాన్ని గత పాలకులు ఈ ప్రాంత ప్రజల మనోభావాలను గుర్తించకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆ రోజు నెల్లూరు జిల్లాలో కలిపితే, ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు ఉన్న చంద్రబాబు నాయుడు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ యువ నాయకులు లోకేష్ బాబు గారు మా కందుకూరు ప్రజలకి ఒక నిర్ణయం తీసుకుంటున్నాం, తిరిగి మళ్ళా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తిరిగి ప్రకాశం జిల్లాలో కలుపుతున్నామని చెప్పడం, చేసి చూపించిన ఘనత మా కూటమి ప్రభుత్వం అని చెప్పి, అలాగే ఈ ప్రాంతంలో కందుకూరు మీరు అందరికి కూడా తెలుసు, కందుకూరు రెవెన్యూ డివిజన్ అంటే ఒక సబ్ కలెక్టర్ ఎప్పటి నుంచో బ్రిటిష్ వాళ్ళ కాలంలో తయారైన ఈ కందుకూరు రెవెన్యూ డివిజన్ని ఏ విధంగా గత ప్రభుత్వం నాశనం చేసింది. అన్ని ఆఫీసులు కూడా కందుకూరులో గవర్నమెంట్ ఆఫీసులు అన్నీ కూడా ఉన్నాయి, డివిజనల్ ఆఫీసులు, అవన్నింటినీ కూడా చిన్నాభిన్నం చేసి ఈ ప్రాంత మనోభావాలని ఏ విధంగా ఇబ్బంది పెట్టి 60 రోజులు జేఏసీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు అందరూ కలిసి రిలే నిరాహార దీక్షలు చేశారు. పత్రికా సోదరులైతే ఒక అడుగు ముందుకేసి కలెక్టరేట్కు పోయి ధర్నా చేశారు. ఎవరి గోడు కూడా పట్టించుకోకుండా ఆ రోజు వాళ్ళు తీసుకున్న కఠిన నిర్ణయం. ఆ తర్వాత 2024లో ఈ కందుకూరు ప్రజలు ఆ మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళు ప్రజలు ఎలక్షన్లో ఏ విధమైన తీర్పు ఇచ్చారో మీరు అందరూ కూడా చూశారు. మేమందరం కూడా ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్పకుండా తిరిగి ప్రకాశం జిల్లాలో కలుపుతామని చెప్పి చెప్పడం, ఈ రోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఒక నిర్ణయం కందుకూరు ప్రజలు హర్షాద్వేదకం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మీరు అందరూ కూడా చూశారు యువకులు ఏ విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల మనోభావాలను గుర్తించి ఈ నిర్ణయం తీసుకుంటుంది. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ నాయకులు కానీ, మా యువ నాయకులు లోకేష్ బాబు గారు, ఈ ప్రాంతం కందుకూరు నియోజకవర్గం మీరు అందరూ కూడా గుర్తించాలి. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కోర్టు రేపు ఆపరేషన్ స్టార్ట్ అవబోతా ఉన్నాయి. ఇండోసోలు, బీపీసీఎల్ పరిశ్రమలు మన ప్రాంతానికి తీసుకొచ్చి ఈ ప్రాంత యువకులకి ఉపాధి అవకాశాలు కల్పించినందుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. అలాగే యువ నాయకులు లోకేష్ బాబు గారి నిర్ణయాలు ఈ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని చెప్పి ఆయన తీసుకునే ప్రతి నిర్ణయానికి తెలుగుదేశం పార్టీ నాయకులు తీసుకునే నిర్ణయం, అలాగే కూటమి పార్టీ తీసుకునే నిర్ణయాలు ఈ కందుకూరు నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తారని చెప్పి మీరందరూ కూడా ఇంతకుముందు ప్రకాశం జిల్లాలో మాకే తెలియని పరిస్థితి కొన్ని సంస్థలు ప్రకాశం జిల్లాలో ఈ రోజు కూడా అంటే రూరల్ డెవలప్మెంట్ మొత్తం ప్రకాశం జిల్లాలో ఉంది. అధికారులను ట్రాన్స్ఫర్ చేయాలంటే ప్రకాశం జిల్లా అధికారులు, అడ్మినిస్ట్రేషన్ నెల్లూరు జిల్లా. మేము ఈ 1.5 సంవత్సరంలో ఏ విధంగా నలిగిపోయామో మాకు తెలుసు. అధికారులు కనీసం మంచి అధికారులు పాలన పర్ఫెక్ట్గా ప్రజలకు ప్రజా పరిపాలన అందించే అధికారులు రావడానికి కూడా ఈ కందుకూరు నియోజకవర్గానికి ఇబ్బందులు గురయ్యే పరిస్థితి. మా వాళ్ళు అనేవాళ్ళు ఎక్కడ ఆఫీసులు వారానికి 2 రోజులు 3 రోజులు నెల్లూరు పోవాలంటే ఖర్చులతో కొడతామని, అందుకని మేము ఊరు కూడా మంచి ఆఫీసులు ఈ కందుకూరు రావాలంటేనే ఇబ్బంది. అలా కాకుండా తిరిగి మళ్ళీ కందుకూరు నియోజకవర్గానికి పూర్వ వైభవం రాబోతా ఉంది. ఈ కందుకూరు నియోజకవర్గమే రాష్ట్రంలో ఒక మోడల్ నియోజకవర్గం కాబోతుంది. దానికి సహకరించినటువంటి కూటమి నాయకులు మా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే యువ నాయకులు లోకేష్ బాబు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బీజేపీ నాయకులందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు. కందుకూరు నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. వాళ్ళ కందుకూరు ప్రజలు ఉన్నంత వరకు మరలా ఒక కలగా మిగిలిపోయిన ప్రకాశం జిల్లాలో కలపడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. వీటన్నిటిలో ఈ కష్టంలో జేఏసీ నాయకుల కృషి ఇప్పుడు కూడా మర్చిపోలేదని చెప్పి ఈ సందర్భంలో స్టూడెంట్స్ కూడా ఆ రోజు రోడ్ల మీదకి వచ్చారు. కానీ అన్నీ గుర్తించి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు 5,000 కోట్లు, మన కనీసం ఒక్కొక్క కాలేజీ కట్టాలంటే 500 కోట్లు ఖర్చు అవుతుంది.
రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు ఆయన అనుయాయులకి ఆ కాలేజీలు అప్పచెప్పి మళ్ళీ ఈరోజు బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ మీరు ఎవడన్నా వస్తే మీ సంగతి దోస్తాం అంటే కాలేజీలు కట్టాలని ఆయన ఉద్దేశం కాదు. ఈరోజు పీపీపీ మోడ్లో ఏవైతే ఆ రోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారమే పోతా ఉంది, కానీ ఎక్కడ కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పగిచ్చే పరిస్థితి లేదు. అంటే ప్రైవేట్ భాగస్వామ్యే కానీ 33 ఇయర్స్ తర్వాత మళ్ళీ తిరిగి గవర్నమెంట్కి అప్లై మళ్ళీ రిటర్న్ ఇచ్చే పరిస్థితి. కాలేజీలు పిల్లలకి సీట్లు అందాలే కానీ నీ సొంత అన్యాయాలకు సీట్లు, నీ సొంత అన్యాయాలకి హాస్పిటల్ అప్పచెప్పే పరిస్థితి ఉండదని చెప్పి మీరు అందరూ కూడా కాంట్రాక్టుల కోసమే జగన్మోహన్ రెడ్డి గారి బయటే కానీ ఎక్కడా కూడా ఒక స్టూడెంట్ రోడ్డు మీదకి వచ్చి మాకు అన్యాయం జరుగుతుంది ఈ ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి ఎక్కడా కూడా లేదు. వాళ్ళ నాయకులు గ్రామాల్లో పోయి అబద్ధాలు పెట్టి కాంప్లైంట్లు పంచుతూ ఉన్నారు, కానీ ఎక్కడన్నా యూత్ సపోర్ట్ ఎక్కడన్నా ఉందా మీరు ఒకసారి పత్రికా సోదరులు కూడా గమనించాలి. వాళ్ళు తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్లనే ప్రతిపక్షం కూడా లేకుండా కూర్చోబెట్టి ఇదే విధంగా వాళ్ళు మరలా బిహేవియర్ ఉంటే ఆ 11 సీట్లు ఒకటి కూడా పోద్ది అని చెప్పి ఇవన్నీ గమనించాలి. ప్రజల మనోభావాలకు తగ్గట్లుగా మనం పనిచేయాలి. అంతేగాని మిమ్మల్ని ఏదో బెదిరిస్తే ఈ రాష్ట్రం నుంచి వాళ్ళకు ఆలోచన ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు మీ సంగతి తేలుస్తానన్నట్టుగానే ఇంకా 11 సీట్లు కూర్చోబెట్టినా కూడా ఆయన మాటలు ఆయన ప్రవర్తన చూస్తూ ఉంటే ఆయన ఎక్కడ మార్పు రాలేదు. జీవితంలో మరలా ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి. నేను ఒకటే అడుగుతున్నా పత్రికా సోదరులందరికీ, ఆ రోజు ఒక ట్రాక్టర్ ఇసుక 4,000 అందే, ఆ రోజు కల్తీ సారాయి అమ్మారు, ఆ రోజు మట్టి కొనుక్కోవాలంటే వైసీపీ నాయకులు కొనుక్కోవాలి, ఆ రోజు మైన్స్ చేయాలంటే వైసీపీ. ఈ రోజు ఆ పరిస్థితి ఉందా? మిమ్మల్ని ఈ రాష్ట్ర ప్రజలు తరిమి కొట్టారు. మరలా మిమ్మల్ని ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు. మీరు తీసుకునే నిర్ణయాలు మరలా భూతద్దంలాగా మీకే వస్తాయని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియదు. మా కందుకూరు నియోజకవర్గ ప్రజలకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో జిల్లాల పునర్విభజనలో కందుకూరుకి తీరను అన్యాయం చేసింది ఆనాటి వైసీపీ ప్రభుత్వం. ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కందుకూరుని తీసుకెళ్ళి నెల్లూరు జిల్లాలో 120 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో కలిపితే ఇక్కడి నుంచి ప్రజలు వారి పనుల నిమిత్తం అవసరం నిమిత్తం నెల్లూరుకు పోయి రావాలంటే ఇక్కడ నుంచి బస్సు వసతి సరిగా లేదు. అదేవిధంగా ఆఫీసులన్నీ తరలి వెళ్ళాయి. అక్కడికి వెళ్ళి ఏ ఆఫీసు ఎక్కడుందో కనుక్కునేసరికి వాళ్ళకు ఒక రోజు సరిపోతూ ఉంది. ఇలాంటివి రాబోయే రోజుల్లో ఎదురవుతాయి అనే ఉద్దేశంతో ఆనాడు వైసీపీ గవర్నమెంట్లో నియోజకవర్గ ప్రజలందరూ ప్రజా సంఘాలతో సహా ప్రతి ఒక్కరూ కూడా 55 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు తెలియజేసినప్పటికీ ఆనాటి వైసీపీ ప్రభుత్వం కానీ ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు కానీ ఎవరూ కూడా మద్దతు ఇవ్వకుండా కంటి తుడుపు చర్యగా వారి నాయకులు కొంతమంది వచ్చి జాయిన్ అయ్యారు. కనీసం మమ్మల్ని ఆనాటి ముఖ్యమంత్రి రామాయపట్నం వస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అర్జీ ఇచ్చేదానికి కూడా వెళ్ళనివ్వకుండా ఆంక్షలు విధించి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. తత్ఫలితంగా కందుకూరు ప్రజలందరూ నష్టపోయిన పరిస్థితి. ఆనాటి ఆ పరిస్థితిని అర్థం చేసుకొని ఆనాటి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ప్రజల ఇబ్బందులను పరిశీలించి ఆ రోజున కందుకూరు ఇచ్చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ యువగళం పాదయాత్రలో విచ్చేసినటువంటి లోకేష్ గారు కానీ కందుకూరు ప్రజల బాధలను అర్థం చేసుకొని రేపు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే, అంటే మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నియోజకవర్గాన్ని మళ్ళా తీసుకొచ్చి ప్రకాశం జిల్లాలో కలుపుతామనే హామీకి అనుగుణంగా ఈ ప్రభుత్వం పనిచేసింది.
దీనికి కారణం కూడా ఇక్కడ స్థానిక శాసనసభ్యులు శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు గారు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుండి ఆయన ఎప్పుడు కలిసినా మన ముఖ్యమంత్రి గారిని కానీ ఉప ముఖ్యమంత్రి గారిని కానీ లోకేష్ బాబు గారిని ఎప్పుడు కలిసినా సరే స్థానిక సమస్యలతో పాటు కందుకూరు నియోజకవర్గ ప్రజలు ఏ విధంగా అవస్థలు పడుతున్నారు జిల్లా మారినందువల్లని వారిని కన్విన్స్ చేసి ఒప్పించి ప్రజలాభిష్టం ఇలా ఉందని చెప్పి అనునిత్యం మా చేత కూడా ఆఖరికి ప్రజా సంఘాల చేత కూడా వినతి పత్రాలు ఇప్పించి కందుకూరు మరలా ప్రకాశం జిల్లాలో కలిసినందుకు విశేషంగా కృషి చేసినటువంటి శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు గారికి ఈరోజు నియోజకవర్గ ప్రజలందరూ హారతులు పడుతూ ధన్యవాదాలు తెలియజేస్తూ పాలాభిషేకం చేయడం జరిగింది. ఆయన సేవలు ఎప్పటికీ కూడా ఈ నియోజకవర్గ ప్రజలు మర్చిపోరు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు.